నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి పలు గల్ఫ్ విమానయాన సంస్థలు విమానాలు రద్దు చేస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే ప్రాంతీయ భద్రతా ఆందోళనలు మరియు కార్యాచరణ సవాళ్లు కొనసాగుతూ ఉన్నందున మరిన్ని గల్ఫ్ విమానయాన సంస్థలు తమ సేవలు నిలిపివేయడంతో కువైట్ మరియు కువైట్ నుంచి విమాన ప్రయాణానికి అంతరాయాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల రోజుల్లో కువైట్కు తమ సేవలను రద్దు లేదా తగ్గించిన విమానయాన సంస్థలలో పెరుగుతూ ఉన్న జాబితాలో తాజాగా ఖతార్ ఎయిర్వేస్ కూడా చేరింది. ఖతార్ ఎయిర్వేస్ కువైట్కు విమానాలు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. అదే సమయంలో తన యొక్క ప్రయాణ సలహా కింద ప్రభావిత ప్రయాణికులకు సౌకర్యవంతమైన రీబుకింగ్ మరియు రీఫండ్ ఎంపికలను కూడా అందిస్తూ ఉంది. కువైట్ సేవలను తిరిగి ప్రారంభించేందుకు విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్వేస్ ఒక ఖచ్చితమైన తేదీని ధృవీకరించినప్పటికీ ప్రాంతీయ పరిస్థితి అస్థిరంగా ఉన్నందున అధికారిక అప్డేట్లను గమనించాలని చెప్పేసి ప్రయాణికులకు సూచించింది. ఇప్పటికే అనేక ప్రధాన గల్ఫ్ విమానయాన సంస్థలు కువైట్కు తమ యొక్క కార్యకలాపాలను తగ్గించుకున్న తరుణంలో ఈ తాజా నిర్ణయం వచ్చింది. ఎమిరేట్స్, దుబాయ్ మరియు కువైట్ మధ్య విమానాలను రద్దు చేసింది. అలాగే జూలై 31వ తేదీ వరకు విమాన రద్దులను పొడిగించిన తర్వాత ఆగస్టు 1 నుంచి కువైట్కు సేవలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పేసి ఎమిరేట్స్, దుబాయ్ ప్రకటించింది. ఇతిహాద్ ఎయిర్వేస్ అబుదాబి మరియు కువైట్ మధ్య ఎంపిక చేసిన విమానాలను రద్దు చేసింది. కార్యాచరణ భద్రతా పరిస్థితులకు లోబడి జూలై 22 నుంచి కార్యకలాపాలు క్రమంగా తిరిగి ప్రారంభమవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలాగే ఎయిర్ అరేబియా జూలై 20-21వ తేదీలో కువైట్ దేశానికి విమాన సర్వీసులు నిలిపివేసింది. జూలై 22వ తేదీ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు సంబంధించిన కొన్ని విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క విమానాలను షెడ్యూల్ చేస్తూ ఉన్నాయి. కుదరని పక్షంలో రద్దు చేసుకుంటూ ఉన్నాయి. అలాగే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీఫండ్ మరియు రీబుకింగ్ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జూలై 29 వరకు కువైట్ మరియు అనేక పొరుగు గల్ఫ్ దేశాల గగనతలంలో కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ తన యొక్క విమాన కంపెనీలకు తెలిపిందనమాట. ఏది ఏమైనా ఈ యొక్క యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పి అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.